బసవరాజ్ వర్మకు అసలు ఆహ్వానం లేకపోవడంతోనే ఈ రగడ చెలరేగినట్లుగా తెలుస్తోంది. నిజంగా ఆయనకు ఆహ్వానం అందలేదని రగడ చెలరేగిందా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా? అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది డిస్కస్ చేద్దాం. ఇదే అంశంపైన డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్నపరెడ్డి, వైసీపీ NREDCAP మాజీ డైరెక్టర్ అండ్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్. మరి కాసేపట్లో గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆయన కూడా వచ్చేసారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి అందరికీ. వెంకటేశ్వరరావు గారు రైట్, మరి కాసేపట్లో ఆయన కూడా జాయిన్ అవుతారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆనంద్ గారు, ఏంటి గడిచిన 2 రోజులుగా మనం చూస్తున్నాం పిఠాపురంలో నియోజకవర్గంలో జనసేన టీడీపీ పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నాయి, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ టాపిక్ అంతా కూడా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది పిఠాపురంలో. ఏంటి పిఠాపురంలో ఏం జరుగుతుంది మరి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. పిఠాపురంలో ఏం జరుగుతుందనేది మీడియాలో మనమే చూస్తున్నాం, మీతో పాటు మేము కూడా చూస్తున్నాం మేడం. ఎవరైనా పొత్తు అనే లక్ష్మణ రేఖని అతిక్రమించకూడదు. ఉభయలు కూడా పిఠాపురంలో వర్మగారు లాగా రాష్ట్రంలో అటు జనసేన పార్టీ నుండి, ఇటు తెలుగుదేశం పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి త్యాగాలు చేసిన వాళ్ళు ఎన్నికల్లో చాలా మంది ఉన్నారు. అవును, కష్టపడి టిక్కెట్లు దక్కక, ఎన్నికల్లో పోటీ చేయలేక, నామినేటెడ్ పదవులు రాక ఎదురు చూస్తూ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకా గవర్నమెంట్ వచ్చి 10 నెలలు ముగిసాయి, 11 నెలల్లో ఉన్నాం. చాలా టైం ఉంది, ఇంకా దాదాపు 4 years టైం ఉంది. ఎవరైనా రాజకీయాల్లో సహనంతో, వేచి చూసే ధోరణితో ఉండాలి. పార్టీల్లో ఉన్నప్పుడు వ్యక్తుల స్వప్రయోజనాల కోసం పొత్తులు ఉండవు, అలాగే పార్టీలు కూడా ఉండవు, రాజకీయాలు కూడా ఉండవు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈవేళ కూటమితో ముందుకు వెళుతుందంటే, అలాగే జనసేన పార్టీ కూటమితో కలిసి వచ్చి ముందుకు వెళుతుందంటే కారణం ఏంటంటే రాష్ట్ర శ్రేయస్సు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఓ రకంగా రాష్ట్రంపై అఘాయిత్యం చేసింది వైసీపీ పార్టీ. ఇటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయట పత్రికల వారితో మాట్లాడుతూ ఒత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సై అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ చిత్రం అంతా మారిపోయింది. వేగంగా కూటమి బీజేపీ కూడా కలిసి రావడం, 164 సీట్లతో ఎన్నికలతో సునాయాసంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. వాళ్ళు ఇంకా కోలుకోలేకపోయారు. వైసీపీ ఇంకా కోలుకోలేదు ఆ దెబ్బతో. ఎక్కడికక్కడికి ఒక గ్రామాల్లో వాళ్ళ శ్రేణులన్నీ కూడా ఒక అంపసాయి మీద ఉన్నారు వాళ్ళంతా. ఇటువంటి తరుణంలో పిఠాపురంలో ఇటు వర్మ గారు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే జనసేన, అక్కడ డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అది ముందు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. అక్కడ సామాన్యమైనటువంటి ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీ అధినేత ప్లస్ డిప్యూటీ సీఎం. కూటమిలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత గౌరవాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని ఒక్క పిఠాపురం కోసం పొత్తును పోగొట్టుకునే పరిస్థితులు ఏ పార్టీకి లేవు. లేకపోతే అక్కడున్న ఒక వ్యక్తి కోసం ఈ పొత్తు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు లేవు. ఇది అర్థం చేసుకోవాలి. నేరో మైండ్ నుండి బ్రాడ్ మైండ్లోకి వెళ్ళి పొలిటీషియన్స్ ఆలోచించుకోవాలి. ఈవేళ కాకపోతే ఎవరు ఆలోచించుకోవాలి ఆనంద్ గారు? అది ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ
మన జనసేన పార్టీ వాళ్ళైనా బీజేపీ పార్టీ పొత్తు అంటే ఏంటంటే ఒక ఉమ్మడి కాపురం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు పొత్తులో ఉన్నాం కాబట్టి అవన్నీ గుర్తు పెట్టుకోవాలి, చూసుకొని మాట్లాడాలి అని అంటున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా అసలు అక్కడ ఏం జరుగుతుందనేది మీకు తెలుసు, మాకు తెలుసు అని ఇంతకుముందు మీరు మాట్లాడారు. బట్ ఆ నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అది తెలుసా లేదా? మీరు పొత్తులో ఉన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఈ నిరసనలు, ఈ ధర్నాలు, ఈ నిరసన సెగలు ఎందుకు తగులుతున్నాయి అంటున్నారు? మరి వాళ్ళకి తెలియదా ఈ విషయం? అదే చెప్తున్నాను మీకు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నేత ఉన్నారో ఆయన తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో ఉండి ఇటువంటి కార్యక్రమాలు అక్కడ వస్తున్నాయి. దాన్ని ఆ నేత తెలుసుకుని పార్టీ అధిష్టానం ఏ ఆలోచనతో ఉందో కూడా మాట్లాడి ఒక అవగాహనకు వచ్చి ఆచితూచి అడుగులేయాలి. తొందరపాటు చర్యలు పనిచేయవు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎదురుగా మిత్రపక్షాలు వెళ్ళి జెండా లూపితే పొత్తు ధర్మం అవుతుంది? అది ఉమ్మడి కుటుంబం అవుతుందా? అది క్రమశిక్షణ రాహిత్యం కదా? మరి మీ పార్టీ కార్యకర్తలకు ఆ విషయాన్ని వెల్లడించట్లేదా? ఆ విషయాన్ని చెప్పట్లేదా? మరి ఇప్పుడు దీని మీద అధిష్టానం త్వరలో స్పందిస్తుంది. అన్ని కూడా అధిష్టానం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే దుందుడుగ్గా ప్రవర్తిస్తే కుదరదండి. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, విధేయత, అంకిత భావం ఉన్నటువంటి పార్టీ. తొందరపడి అక్కడ పోటాపోటీ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అగత్యం ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా అంత అర్జెన్సీ ఏమీ లేదు. అక్కడ ఎందుకు తొందరపడుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనేది తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఫుల్ స్టాప్ పెడుతుంది. దీన్ని రాద్ధాంతం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఇది టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోతుంది. ఇది దీన్ని భూతద్దంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వైసీపీ పార్టీ దీన్ని పెద్దగా ప్రచారం చేసి ఏదో లబ్ధి పొందుదాం పిఠాపురంలో అని వాళ్ళు భ్రమంలో బతకొచ్చు. భ్రమంలో వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళ మీడియాలో ఎక్కువ చూపించవచ్చు. అంత మాత్రాన పిఠాపురంలో అక్కడ వచ్చినటువంటి పొత్తుకు గాని కూటమికి గాని వచ్చినటువంటి డోకా ఏమి లేదు. అక్కడ పొరపాట్లు ఎవరు చేసినా సరిదిద్దబడతాయి, దానికి తెరదించబడుతుంది, త్వరలో శుభం కట్టుబడుతుంది. రైట్. మనతో పాటు గాద వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు, ఏంటి అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఈ నినాదాలు ఎందుకు? టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనకు ఆహ్వానం అందలేదు, అందుకే ఈ నినాదాలు మొదలయ్యాయి అంటున్నారా? ఈ వర్మ వర్సెస్ నాగబాబు, ఈ అసలు పిఠాపురంలో ఏం జరుగుతుందనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది? ఎందుకంటే ఆనంద్ గారు అంటున్నారు మాలో అంత కూటమి అంతా ఒకటిగా ఉన్నాం కాబట్టి అలాంటివి ఏమీ జరగవు, సో పార్టీ కార్యకర్తలు ఇదంతా అర్థం చేసుకోవాలంటున్నారు. సో టీడీపీ కార్యకర్తలేమో జై వర్మ జై టీడీపీ అంటున్నారు, మీరేమో జై జనసేన జై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఏంటి మరి ఏం జరుగుతుంది? ఎవరికి పొత్తు మీలో ఉంది కానీ వాళ్ళలో లేదంటారా? వాళ్ళ గొడవ పడుకుంటున్నారా? దేవి గారు, మీకు అలానే ప్యానల్ పెద్దలు సాగర్ గారికి, కృష్ణాంజలి గారికి, సోదరుడు వెంకటరెడ్డికి, అందరికి శుభ సాయంత్రం. ఇప్పుడు పొత్తు అన్నప్పుడు 3 పార్టీలు కలిసినప్పుడు సహజంగా కొంత ఉంటది, సహజం. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక రూమ్ లో ఒకళ్ళని పెడితే ఎట్లా ఉంటది, అదే ఒక రూమ్ లో 10 మందిని పెడితే ఎట్లా ఉంటది. జస్ట్ లైక్ ఇక్కడ కూడా ఒక కూటమిగా కలిసినప్పుడు సహజంగా ఆ నియోజకవర్గంలో లీడర్షిప్ లో ఆల్రెడీ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఏమంటాం దాన్ని అభద్రతా భావం కానీ లేకపోతే నాకు ఉన్నటువంటి అవకాశం పోయిందని అడుగుతుంది. కానీ సహజం అది ఎవరికైనా, ఏ పార్టీ అయినా, అది మా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే ఇంకా 2 పార్టీలు ఉంటే ఆ అవుట్ లో ఉండేటువంటి లీడర్లు కూడా అది సహజ గుణం, అది మనిషి సహజ గుణం అది. సో అట్లాంటప్పుడు ఆ లీడర్ కి సంబంధించినటువంటి సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జనరల్ గా ఏమంటారు, మా లీడరు, మేము ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారిని మేము మా లీడర్ కి ఏదైనా జరిగితే మేము ఎట్లయితే రియాక్ట్ అవుతామో అట్లాగే తెలుగుదేశం కూడా అట్లా రియాక్ట్ అవుతారు, బీజేపీ అట్లా సహజంగా ఆ లోకల్లో ఉన్నటువంటి ఆ వరం కూడా ఇంతకు ముందు ఆయన కాడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన ఆయన కాబట్టి ఆయనకంటూ కొంత కేడర్ ఉండొచ్చు, ఆ ఉన్న వాళ్ళకి కొంత నిస్పృహ ఉండొచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత మా లీడర్ కదా ఇంపార్టెన్స్ పోతుందేమో అనే ఒక భావనలోకి వెళ్ళటానికి దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ కదా.
హ్యూమన్ బీయింగ్స్ అంచా ఉంటది కదా జనరల్ గా, ఆ దాంట్లో నుంచి వస్తున్నటువంటి ఒక ఏమన్నారు చెదురుమదురు సంఘటనలు తప్పితే దీన్ని మేమైతే ఏదో పెద్దగా ఏదో జరిగిపోతుంది అక్కడ ఏదో అయిపోతుంది అని అనుకోవట్లేదు మేము. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచారు కూటమి తరఫున. ఆ రోజున కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా సపోర్ట్ చేశారు. తర్వాత ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఎట్ ద సేమ్ టైం ఉప ముఖ్యమంత్రి, మంత్రి కాబట్టి ఆయనకున్నటువంటి హెక్టిక్ మనం ఏమంటాం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పనుల వల్ల అక్కడ మాకు అంతకుముందు ఆయన ఉండగానే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టారు. ఎందుకంటే మాకంతా 175 POCని అపాయింట్ చేశారు. అట్లా ఆయన అక్కడ పెట్టారు. దానికి తోడు తర్వాత గెలిచిన తర్వాత నాగబాబు గారు కూడా ఆ నియోజకవర్గంలో కాన్ఫరెన్స్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇవాళ ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఓవరాల్ గా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. నాకున్నటువంటి పరిమిత నాలెడ్జ్లో అది కొంచెం కృష్ణాంజలి గారు చెప్తాను, ఎమ్మెల్సీ అనే ఎక్కడికైనా వెళ్ళొచ్చు లేదనేది కొంచెం చెప్తాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇవాళ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిప్యూటీ సీఎం గారు ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతుంది. అవును, ఇది జరుగుతున్న క్రమంలో ఆ జరిగే కార్యక్రమాలకి నాకు తెలిసినంత వరకు మైనారిటీ కన్సర్న్ అన్నింటిలో కూడా వర్మ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఐ మీన్ ఇన్విటేషన్ ప్రతి కార్యక్రమాన్ని కూడా రమ్మని అక్కడ పిలవడం జరుగుతుంది. అటు అధికారులు పిలుస్తున్నారు, ఇటు మా పార్టీ తరఫున ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన కూడా. కానీ మీరు ఎటువంటి ఆహ్వానం అందించలేదు అని కార్యకర్తలు మాట్లాడుతున్నారు కదా, అటు వైసీపీ సోషల్ మీడియాలో కూడా అదే పదే మాట్లాడుతున్నారు. ఆహ్వానం అందలేదు, అట్లీస్ట్ అక్కడ శిలాఫలకంలో మరి ఎవరి పేర్లు ఉన్నాయి మీకు తెలుసు, మనం చూస్తున్నాం. మరి ఆయన పేరు కూడా లేదు. ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ అయినంత మాత్రాన ఆయన పేరు లేకుండా ఎందుకు మెన్షన్ చేశారు అని కూడా ఒక విమర్శలు వినిపిస్తున్నాయి బయట కార్యకర్తల్లో. అదొక అసంతృప్తి. ఒకటి శిలాఫలకాల మీద ప్రోటోకాల్ ఎట్లా ఉంటది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఉంటది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ పేరులో వేస్తారు. అది ప్రతి ఒక్కళ్ళ పేరు వేస్తారని నేనైతే ఐ డోంట్ తెలుసు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కళ్ళు వేయాలనుకుంటున్నాను. ఏదో కొన్ని పారామీటర్స్ వేస్తారు అక్కడ. మరి దాంట్లో పేరు వేసే సందర్భం వస్తే వేస్తారేమో, సందర్భం ఉంటే వేసేవాళ్ళేమో, వేయాల్సిన సందర్భం వేయాల్సిన సందర్భం ఉంటే వేసేవాళ్ళేమో. అది అసలు అవకాశం, అది అధికారిక కార్యక్రమం అయినప్పుడు అధికారం దాన్ని నిర్ణయిస్తారు. దాన్ని దాంట్లో ఒకవేళ అక్కడ చేసే ఆ సందర్భం ఉండి వేయకపోతే దాన్ని రికార్డ్ చేస్తాం, మేము సరి చేస్తాం, పెద్ద విశేషం కాదు. కానీ దాన్ని పట్టుకుని కార్యకర్తలు కూడా నేను చెప్పాను, ఆయన కొంతమంది అభిమానులు ఉండొచ్చు. ఎందుకంటే ముందు ఎమ్మెల్యే చేశాడు కాబట్టి లోకల్ లీడర్ కాబట్టి అభిమానులు ఉంటారు. ఆ ఉన్న వాళ్ళు ఎక్కడైనా చిన్న గొడవలు చేస్తే అవి మేము చదువుతాం ఖచ్చితంగా. ఇప్పుడు శిలాఫలకం మీద ప్రోటోకాల్ ఏమిటంటే పార్టీ పదవులు ఉంటే శిలాఫలకం మీద పేర్లు వేయనండి. అక్కడ స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ అండ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ వాళ్ళు ఉంటారు. ప్రోటోకాల్ గవర్నమెంట్ కార్యక్రమం అది. అవును ఉంటాయి, కానీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి పిఠాపురంలో ఉన్న వ్యక్తి పేరు వెయ్యరా, అసలు ఆయన వల్లే కదా ఇదంతా జరిగింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వస్తుంది అదే దేవి గారు. ప్రాబ్లం ఏంటంటే ఈ సోకాల్డ్ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఒక వ్యక్తి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కార్యకర్తలు కూడా, పార్టీ కార్యకర్తలు కూడా యాక్ట్ చేస్తే ఉండదు. కొంతమంది ఏదో అత్యుత్సాహంతో గమకని ఇప్పుడు అది వర్మ గారికి తెలిసి చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా కూడా సందేహమే మాకు కూడా. ఆయనే చేపిస్తున్నారని చెప్పేసి అనటానికి కుదరదు కదా. ఆయనకి తెలియకుండా ఆయన మీద అభిమానంతో వచ్చేసి గమకనే ఆయనకు వచ్చేసి నాగబాబు గారు కారు దగ్గర అడ్డంబడి జై 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 అరిశారనుకోండి, అది ఇవాళ ఉన్నటువంటి మాధ్యమాలు చూస్తాం. ఇవాళ మాధ్యమాలు ఏంటి, ఎక్కడ వేసినదో పక్కన కొంచెం కాంట్రవర్సీ కనిపిస్తే ఆ కాంట్రవర్సీని మీడియా ఫోకస్ చేస్తుంది. అది ఇవాళ జరుగుతున్న పరిణామం ఏంటి, మన సమాజంలో జరుగుతున్నది ఏంటి, ఈ మీడియా మాధ్యమాలు ఎక్కడ కాంట్రవర్సీ వస్తే కాంట్రవర్సీ కదా ఫస్ట్ మీడియా తీసుకునేది అంటే కాంట్రవర్సీని తీసుకుంటారు. ఇవాళ కాంట్రవర్సీని కొంచెం దాన్ని కొంచెం అన్ని టీవీలో చూపించారు, అదే కాంట్రవర్సీ అన్నారు. కానీ మా దృష్టిలో ఏంటంటే అక్కడ ఇన్విటేషన్ ఉంది వర్మ గారికి. నేను చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు మర్రెడ్డి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం కలెక్టర్ కూడా ఆయన చేస్తున్నారు. బట్ ఎందుకు మరి ఆయన పర్సనల్ గా ఏం ఫీల్ అవుతున్నారో తెలియదు. కానీ ఈ మేమేదో చెప్పట్లేదు అనటం కానీ, లేదంటే జనసేన ఏదో పక్కన పెడుతుంది అంటాం కానీ, ఇదంతా కూడా అవాస్తవాలండి. ఇవన్నీ కూడా అవాస్తవాలు. అక్కడ ఏదో కొన్ని అసాంఘిక శక్తులు ప్రజెంట్ ఉంటుంది కదా, మనం అనుకుంటాం ఏదైనా ఒక మాప్ ఉంది, ఆ మాప్ లో ఎవరైనా చెప్పలేం కదా. ఒక మాప్ ఉంది, ఆ మాప్ లో వాళ్ళు నిజంగా టీడీపీ కార్యకర్తలేనా,
టీడీపీ కార్యకర్తలు ముసుగులో ఇంకేమైనా వస్తున్నారా, ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా, డౌట్స్ వస్తాయి కదా, ఇవన్నీ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మేము ఖచ్చితంగా దీన్ని రానున్నటువంటి రోజుల్లో ఇరు పార్టీలు వాళ్ళు కూర్చొని దీన్ని సెటిలైట్ చేస్తారు. ఇదేం పెద్ద సమస్య నేనైతే అనుకోవట్లేదు. లీడర్షిప్ లో ఉన్నప్పుడు ఆ లీడర్స్ ఉండేటువంటి అసంతృప్తి కొంత ఉంటది. అసంతృప్తి అనుకుంటాం చెప్తే ఇదే పెద్ద మాకు ఉన్నటువంటి కూటమిలో ఇది వాళ్ళు ఏదో అయిపోతుంది, అక్కడ పిఠాపురంలో జరిగిపోతుంది, దీనివల్ల ఏదో జరిగిపోతుంది అనేది ఎవరు కూడా ఊహించుకోవద్దు. ఒకవేళ అట్లా గనక ఆనందపడితే అది వాళ్ళకి నిరాశ అవుతుంది తప్పితే ఆనందం ఎక్కువసేపు నిలవదు. ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత పిఠాపురంలో ఏ రకంగా అభివృద్ధి పనులు చేస్తారో అందరూ చూస్తున్నాం కదా. అంటే మీ ముగ్గురు అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఉన్నటువంటి సమస్యలు ప్రతి సమస్యని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళ ఉన్నటువంటి వీలైనంత వరకు ప్రతి సమస్యని హ్యాండిల్ చేస్తూ ఉన్న బడ్జెట్ తో చేసుకుంటూ వెళ్తారు. ఒక మోడల్ నియోజకవర్గంగా చేద్దామనేది ఆయన ఆలోచన. దానికి అక్కడ ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళ నియోజకవర్గాన్ని చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా సహకరిస్తే అది ఒక మోడల్ కాన్ఫిడెన్స్ తయారవుతుంది. దాని కోసం చేయాలి తప్పితే ఇలాంటి సహకరిస్తే అంటున్నారు అంటే సహకరించట్లేదు అనమాట. అంటే మీ ముగ్గురులో ఉంది ఆ ఉమ్మడత్వం, కానీ ఈ కార్యకర్తల్లో లేదు అంటే నిజంగానే మీరు ఒప్పుకుంటున్నారా టీడీపీ కార్యకర్తలు సహకరించట్లేదు అని? మళ్ళీ ఏమంటే టీడీపీ కార్యకర్తల ముసుగులో ఎవరో ఇంకొచ్చి ఇలా చేస్తున్నారు. అసంతృప్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తాను అదే. ఇప్పుడు అక్కడ జనాలు పట్టుకుని వచ్చి అరుస్తున్నారు. అరిసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నిజంగా రియల్ తెలుగుదేశం కార్యకర్తలా కాదనేది ఒక డౌట్ పక్కన పెడతాం. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉన్నా కానీ ఆయన మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రేమాభిమానాల వల్ల చలిస్తే అది ఏదో అయిపోదు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నాను, అంతేగాని ముందే అని చెప్పట్లేదు నేను. ఓకే మరి జనసేన కార్యకర్తలు కూడా నిజమైన కార్యకర్తలేనా, లేకపోతే వేరే వాళ్ళ రూపంలో వచ్చి జనసేన కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఓకే, టీడీపీని అన్నారు, మరి జనసేన మీరు నిజమైన జనసేన కార్యకర్తలేనా అక్కడ ఉంది? అక్కడ వాళ్ళు కూడా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. రైట్, దీని గురించి మాట్లాడదాము. కృష్ణాంజలి గారు నమస్తే అండి. నమస్తే. మా నాయకుడి దగ్గరికి వెళ్ళాలి మేము పేకట్ అంటామండి అన్నాం కదా. అవతల నాయకుడు లేకుండా వస్తారు కాబట్టి పేకని భావన వస్తుంది. మరి టీడీపీ కూడా అక్కడ వర్మ ఉన్నారు కాబట్టి జై టీడీపీ జై వర్మ అని అంటున్నారు కదా. సరే ఏమంటారు చూద్దాం విశ్లేషకులు. ఉంటే ఓకే, లేకుండా ఇంత ఆప్షన్స్ ఆఫ్ వర్మ గారు వస్తున్నారు కాబట్టి నేను ఆ మాట అన్నాను. కృష్ణాంజలి గారు, సో ఇదంతా చూస్తున్నారు సార్, కృష్ణాంజలి గారు అంతా చూస్తున్నారు. టీ కప్పులో తుఫాన్ లాంటిది అంటున్నారు, ప్రచారం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా, ఇదంతా వాంటెడ్లీ చేస్తున్నారు అంటున్నారు. కార్యకర్తలు అలా వచ్చారు, వాళ్ళు నిజమైన కార్యకర్తలు కాదు, ఇలా చాలా విషయాలు మాట్లాడారు ఆనంద్ గారు అండ్ వెంకటేశ్వరరావు గారు. ఏమంటారు మీరు? మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ వర్మ వర్సెస్ నాగబాబు ఏంటి? నమస్కారం. ఏదైనా సరే ఒక అంశాన్ని మనం చూసేటువంటి దృష్టికోణం బట్టి ఉంటుంది. పిఠాపురంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఏం జరగలేదు, అక్కడ ఏం జరగలేదు అనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు అనటం లేదు. ఈ డిబేట్ లో జనసేన వాళ్ళు కూడా అనటం లేదు. జరిగిన మాట వాస్తవమే, కానీ వీళ్ళిద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు. ఈ డిబేట్ లో ఉన్న ఇద్దరు కూడా ఆ పార్టీల తరఫున ఒక రాష్ట్ర స్థాయి దృక్కోణం నుంచి చూసేటువంటి నాయకులు. ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నాం కాబట్టి పార్టీలు వేరైనప్పటికీ కూడా కలిసి ఉంటే బాగుంటుంది, చిన్న చిన్న ఘర్షణలు వద్దు అనేటువంటి విషయాన్ని ఇద్దరు కూడా ఒక సూచన చేశారు వాళ్ళ కార్యకర్తలు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము వాటిని పరిష్కరించుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక్కడ ఒక అంశం ఏంటి అనంటే, ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో పిఠాపురం ఒకటి. పిఠాపురంలో ఏదైనా ఒకటి జరగగానే పిఠాపురంలో వర్మ సంబంధించినటువంటి వ్యవహారం కానీ లేకపోతే పిఠాపురం సంబంధించినటువంటి ఒక ఇష్యూ కానీ ఏదైనా సరే అది రాష్ట్ర స్థాయి వార్త అయిపోతుంది. దీనికి కారణం ఏంటి అనంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ తరఫున జనసేన ఒక కూటమి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీకి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం అయి ఉండటం అనేటువంటిది ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. అందుకని ప్రతి అంశము వర్మకి ఎందుకు ఎమ్మెల్సీ రాలేదు, మొన్న ఎమ్మెల్సీల లిస్టులో ఆయన పేరు ఎందుకు రాలేదు, ఆయన చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, మరి కాబట్టి ఆయన ఏమన్నా ఆయనకి ఎమ్మెల్సీ వద్దనేమన్నా జనసేన వాళ్ళు చెప్తున్నారా, జనసేన వాళ్ళు ఇంకో పవర్ సెంటర్ వద్దని చెప్తున్నారు. ఇలాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి స్టేట్ వైడ్ గా ఆయనకు ఉండేటువంటి ఒక స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివాదం అంతా కూడా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజున జరిగినటువంటి నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి పర్యటన సందర్భంగా
జరిగినటువంటి ఇద్దరు పోటాపోటీ నినాదాలు అనేటువంటి అంశము ఇద్దరి మధ్య అక్కడ కార్యకర్తల మధ్య ఉండేటువంటి అంతరాలని అదే విధంగా కొన్ని విభేదాలని బయట పెట్టేటువంటి అంశంగానే ఉంది. అది ఆ విభేదాలు నియోజకవర్గానికే పరిమితం అవుతాయా, లేదు అంటే అధినాయకత్వం చేస్తే అక్కడ కూడా సమస్య పోతాయా, లేదంటే అక్కడ లేగినటువంటి ఈ విధమైనటువంటి అసంతృప్తి వ్యతిరేకత అనేటువంటిది ఏమన్నా మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందా అనేటువంటిది చెప్పలేము. వీళ్ళు ఇద్దరు ఉన్నటువంటి మన డిబేట్ లో ఉన్న ఇద్దరు నాయకుల యొక్క ఆకాంక్ష ఏంటి అని అంటే ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా సమస్య పోయిద్ది, ఇద్దరు మా నాయకత్వం అధినాయకత్వం మా కార్యకర్తలకు సర్ది చెప్పిద్ది అనేటువంటిది వాళ్ళ ఆకాంక్షగా వాళ్ళు చెప్పారు. అయితే అసలు ఈ విధమైనటువంటి వివాదానికి కేవలం కార్యకర్తల ఆలోచనలు మాత్రమే కారణం కాదు. ఇక్కడ బీజాలు ఈ రోజున నాగేంద్రబాబు పర్యటన సందర్భంగా బీజాలు పడలేదు. ఈ విషయాన్ని గమనించాలి. మొన్న విజయోత్సవ సభ జరిగింది. పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడారు, అదే విధంగా నాగేంద్ర బాబు మాట్లాడారు. ఇలాగా చాలా విషయాలు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆ రోజున నాగేంద్ర బాబు మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వివాదాస్పదం అయ్యాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవటం వెనక అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి పార్టీలు వీళ్ళందరూ సహకరించారు. ఇంతే తప్ప మేమే ఈయన గెలిపించామని పవన్ కళ్యాణ్ గెలిపించామని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పాడు. ఎక్కడా కూడా వర్మ పేరు ఎత్తలా. ఈ కర్మ అన్నది అదిగో చూడు వర్మ గురించి అన్నాడు, వర్మ గురించి అన్నాడు అని ఇక అందరూ మాట్లాడుకున్నారు. దాని మీద ఆ సమస్య అక్కడ ఒక బీజం పడి. రెండో అంశం ఏంటి, పవన్ కళ్యాణ్ ఇంకా పెద్ద బాంబు పేల్చాడు. అది కూడా పెద్ద వివాదమైనటువంటి పరిస్థితి ఉంది. ఏమిటి అని అంటే, మేము మొన్న ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబట్టమే కాదు 4 దశాబ్దాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాము అని చెప్పి మాట్లాడాడు. ఏంటి వివాదం అంటే, తెలుగుదేశంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ అసలు ఇదేంటి మాకు 4 దశాబ్దాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ నిలబెట్టడం ఏంది, జనసేన నిలబెట్టడం ఏంది అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రదర్శించే, దీని మీద అధినాయకత్వం మాట్లాడకపోవటం మీద, చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా నారా లోకేష్ మీద, వీళ్ళ మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని మీద కొంతమంది నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఎక్కడా కూడా అధినాయకత్వం, తెలుగుదేశం అధినాయకత్వం, చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ దీని మీద ఖండించడం కానీ, ఇది పవన్ కళ్యాణ్ అనటం తప్పని కానీ అనలేదు. తర్వాత ఇంకొక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతూ, మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ప్రస్తుతం అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా మేము తెలుగుదేశం పార్టీకి అందరం కలిసి ముందుకెళ్ళాము, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం, అలాంటి పాలన జగన్మోహన్ రెడ్డిని ఓడించడం లక్ష్యంగా మేము పనిచేశాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. పలు సందర్భాల్లో కూడా ఇంకొక రానున్నటువంటి 15 ఏళ్ల కాలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేటువంటి సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని కానీ, అదే విధంగా వాళ్ళ కర్మ పవన్ కళ్యాణ్ గెలిపించామని ఎవరన్నా అనుకుంటేనే మాటలో నాగేంద్ర బాబు మాట్లాడటం కానీ, ఇవి పిఠాపురంలో అగ్గిరాజేసే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఇద్దరి మధ్య ఈ విధమైనటువంటి కార్యకర్తల మధ్య ఒక అంతరాలను సృష్టించేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే దీనికి వీళ్ళిద్దరూ నాయకులందరూ బాగానే ఉన్నారు, కార్యకర్తల్లో ఆ విధమైనటువంటి ఒక అన్సర్టనిటీ ఉంది. దీన్ని ఎలాగో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా కాచుకొని ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ సమస్య ఏంది, మొన్న ఓడిపోయారు ఘోరంగా, మొన్న వాళ్ళు 151 నుంచి 175 పోవాలనుకున్నారు, పాపం ఆ మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇది అని అనుకున్నప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసారు కాబట్టి మనం ఓడిపోయాం, కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు విడిపోతారా అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించే క్రమంలో అదిగో చూడు పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు, ఈ తెలుగుదేశం వాళ్ళకి ఇది వీళ్ళేమి రెస్పాండ్ అవ్వట్లేదు ఇదని కొంతమంది సోషల్ మీడియా అంటే ఏ పార్టీ ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. ఏ పార్టీ ముసుగులో ఎవరైనా వచ్చి ఏమైనా చేయొచ్చు. ఇందాక గాదే వెంకటేశ్వరరావు గారు అన్నటువంటి మాట, అక్కడ జెండాలు పట్టుకునేటువంటి వాళ్ళేమో తెలుగుదేశం కానోళ్ళు ఉంటారని నేను అనుకోను. కానీ ఇలాగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది తెలుగుదేశం ముసుగులో, కొంతమంది జనసేన ముసుగులో, కొంతమంది బీజేపీ ముసుగులో కూడా వచ్చి వీళ్ళ మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరగవచ్చు. అయితే అసలు అగ్గి లేకుండా
పొగరాదు. పొగ అనేటువంటి అసలు అగ్గి రాజుకున్నది అక్కడ. రాజుకున్నటువంటి అగ్గి ఎంత మేరకు ఎలాగా ముందుకెళ్ళింది, లేదంటే దీన్ని ఆర్పేస్తారా, అధినాయకత్వం ఆర్పేస్తుందా, భవిష్యత్తులో ఇది వివాదం కాకుండా ఉంటుందా అనేటువంటిది మాత్రం చెప్పలేము. టీ కప్పులో తుఫానుగా మారిద్దని ఆనంద సాగర్ గారు, గాదే వెంకటేశ్వరరావు గారు భావించినట్టుగా నేను కూడా అలాగనే భావిస్తున్నాను. ఎందుకు అనంటే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక పిఠాపురంకు సంబంధించినటువంటి సమస్య ఈ రోజున అనుకున్నాం. ఇంకొక అంశాన్ని కూడా చెప్తాను. ఒక ఉదాహరణ, ఈ రోజున సపోజ్ ఇది 2 పార్టీల మధ్య వివాదం, ఇదే రోజున ఇంకో ఘటన జరిగింది. ఇది కూడా మీడియాలో హైలైట్ అయినటువంటి అంశమే. అదేంటి, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు పర్యటనలో జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చినప్పుడు పర్యటన నేపథ్యంలో తిరువూరు ఎమ్మెల్యే వచ్చి ఆయనకు నమస్కారం పెట్టినా ఆయన పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు అనేటువంటి అంశం మీద కొలికపూడి శ్రీనివాసు గత ప్రభుత్వంలో ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని తిరువూరులో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలే ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆయన సస్పెండ్ చేయాలని తెలుగుదేశం ఆఫీస్ దాకా వచ్చి గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితులు. అది కూడా ఈ రోజున వార్తల్లో ఉన్నటువంటి అంశమే. అంటే 2 పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పుడు కార్యకర్తల మధ్య ఆటోమేటిక్ గా ఆ విధమైనటువంటి టెన్షన్ ఉంటుంది. అంతర్గతంగా తెలుగుదేశంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సీఎం మధ్య ఈ విధమైనటువంటి సఖ్యత లేనటువంటి ఆ పరిస్థితి అక్కడ కనపడ్డప్పుడు కార్యకర్తల్లో ఆ విధమైనటువంటి అసహనం ఉండటం, విభేదాలు ఉండటం, ఇలాంటివన్నీ సర్వసాధారణమైనటువంటి అంశం. ఇదే అంశం వల్ల తెలుగుదేశం జనసేన విడిపోయిద్దని మాత్రం ఎవరైనా అనుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అది ఖచ్చితంగా వాళ్ళ అవగాహన రాహిత్యమే నేను అనుకుంటున్నా. ఈ స్థితిలో మాత్రం అలాంటి పరిస్థితులు ఉండబోవు అని నేను అనుకుంటున్నాను. అంటే ఓన్లీ కార్యకర్తల్లో వస్తున్న విభేదాలు మాత్రమే. ఖచ్చితంగా కార్యకర్తల్లో విభేదాలు ఉంటాయి. తమ నాయకుడికి ఇందాక గాదే వెంకటేశ్వర గారు ఒక క్లారిటీ ఇచ్చారు. విషయము వర్మకు అన్యాయం జరిగింది అనేటువంటి విషయం పిఠాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మొన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ప్రకటన సందర్భంలో వర్మకు రాకపోవటం మీద తెలుగుదేశం నాయకత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. కారణం ఏంటి అంటే వర్మకు అన్యాయం జరుగుతున్నటువంటి ఫీల్ అవుతున్నటువంటి కార్యకర్తలు తమ కార్యకర్తలందరూ కూడా వర్మను చూసుకుంటున్నారు. జీవీ రెడ్డి రాజీనామా చేసినప్పుడు ఆమోదించడాన్ని జీవీ రెడ్డిలో కార్యకర్తలు చూసుకున్నారు. అలాగా కార్యకర్తలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద సోషల్ మీడియాలో రైట్. మనతో పాటు గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు, ఏంటి అసలు వివాదం ఎక్కడ మొదలైంది? ఈ నినాదాలు ఎందుకు? టీడీపీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనకు ఆహ్వానం అందలేదు, అందుకే ఈ నినాదాలు మొదలయ్యాయి అంటున్నారా? ఈ వర్మ వర్సెస్ నాగబాబు గారు, అలాగే ప్రైమ్ వీక్షకులందరూ కూడా నమస్కారం. చిన్నప్పరెడ్డి గారు, పిఠాపురంలో వర్మ వర్సెస్ నాగబాబు అన్నట్టుగా తయారైంది. వర్మ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు అనేది ప్రధాన ఆరోపణ. మేడం, ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చలిగాసుకుంటా ఉంది ఈ మధ్యలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరో వచ్చి భుజం కాయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కానీ 40 సంవత్సరాల టీడీపీ పార్టీని ఒక జనసేన పార్టీ నిలబెట్టిందని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక పక్క వాళ్ళు అలా చెబుతా ఉంటే 2 సార్లు అసెంబ్లీని కూడా టచ్ చేయడానికి అవకాశమే లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని జబర్దస్త్ టీం మేం గెలిపించామని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్న పరిస్థితి. జబర్దస్త్ టీం గెలిపిస్తే తప్పితే గెలవనటువంటి పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని గెలిపించారా అనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. తెలుగుదేశం వారికి అసలు దిక్కే లేకపోతే మేము నిలబెట్టామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ సోషల్ మీడియాలో మనం రకరకాలుగా వింటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకటి చెప్తా ఉంది, ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసినా సరే వారికి ఎక్కడ బలం లేక ఈవీఎంలు నమ్ముకున్నారు. అందుకనే పీపుల్ డెమోక్రసీ వాళ్ళు చెప్పింది 12.5% ఓటింగ్ అదనంగా కౌంటింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్షంగా మొత్తం వాళ్ళు డేటాతో సహా మాట్లాడితే
ఏ ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడకుండా ఈయన నేను కాపాడితే ఆయన గెలిచాడు, ఆయన భుజం కాస్తే ఈయన గెలిచారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా సరే, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం వచ్చింది, దాదాపు 10 నెలలు అయితే ఉంది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ కోసం రోజు ఒక స్టోరీని తయారు చేసి, నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురం దానికి సంబంధించి జరిగింది. ఇవాళ కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు కొలగపూడి గారి గురించి ఇంకొక ఇష్యూ జరుగుతాం. వీటి గురించి చెప్తే ఇచ్చినటువంటి హామీలని సంక్షేర్గా మేము ఇచ్చాం, లేకపోతే ఇంకెవరికైనా ప్రజలకు రావాల్సి ఉంటే ఇస్తామని చెప్పేసి మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ, ఆ మాట్లాడదామన్న తపన కానీ ఏమైనా ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో 2,73,000 కోట్ల రూపాయలు డిపిటి ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితి. ఈ రోజు 1,10,000 కోట్ల రూపాయలు, ఇప్పటికీ 10 నెలల్లో 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇంతవరకు ప్రజలకు ఒక హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. రోజు అప్పు చేయటం, ప్రజల డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఏదో ఒకటి దుమ్మెత్తిపోయటం. వీళ్ళకి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉంది ఏందనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితులు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన మాటలు మనం విన్నాం. ఇలా ఎమ్మెల్యే అయినటువంటి కొలగపూడి గారికి మాత్రం ఎంత దూరం పెట్టారు, ఎలా చూశారు, ఏందా స్క్రీన్స్ చూస్తుంటే వీళ్ళకి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉంది ఏందనేది కూడా మనకు కనపడతా ఉంది. అందులో ఆయన కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు కాబట్టి వాటి గురించి మాట్లాడమే తప్పితే వారి పార్టీ వారి ఇష్టం, వారి ఎమ్మెల్యేలు వారి ఇష్టం, గౌరవించుతారో. అలాగే ఇదివరకు బీసీ మహిళ ఆ ఎమ్మెల్యే వస్తే ఆమెని అట్లానే అగౌరవపరిచి క్షమాపణలు చెప్పిందా కూడా ఆమెని వదిలిపెట్ల. వీళ్ళకి బీసీలన్నా, ఎస్సీలన్నా, దళితులన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి గౌరవం అనేది ఇసుమంతా కూడా లేదు. వీటన్నిటిని పక్కదారి పంపించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాసుకొని కూర్చుంటా ఉంది. ఏందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది? ఈ చలిగాసుకోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరెందుకు పార్టీలో ఏది జరిగినా కూడా సోషల్ మీడియా వేదికగా దాన్ని ఎక్కువ హైప్ చేసి చూపిస్తున్నారు కదా? అదిగో నాగబాబుకి పిఠాపురంలో వర్మకి ఏదో విభేదాలు వచ్చాయి, అదిగో కార్యకర్తలు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని. ఇప్పుడు మీరే విన్నారు, వెంకటేశ్వరరావు గారు ఏమన్నారు, అండ్ కృష్ణాంజనేయులు గారు ఏమన్నారు, అండ్ ఆనంద్ గారు ఏమన్నారు అనే విషయాన్ని. మా పార్టీ కార్యకర్తలు ఎటువంటి విభేదాలు లేవు, ఏమీ లేవు, మేమందరం కలిసికట్టుగానే ఉమ్మడిగానే ఉన్నాము అని చెప్పి. మరి మీరెందుకు ఆ విషయాన్ని అంతా హైలైట్ చేసి చూపిస్తున్నారు? వాళ్ళు ఎలా చెప్పినా వర్మ గారి గురించి ఆయన నాగబాబు గారు మాట్లాడింది ఎవరన్నా అనుకుంటే వారి కర్మ అన్న మాట వాస్తవమే కదా. మీడియా పరంగా మీ అందరూ చూసిందే, మీరు ఇచ్చినటువంటి లైవ్ లో చూసిందే మేము కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టాము అని చెప్పేసి మాట్లాడింది కూడా వాస్తవమే కదా. రైట్ రైట్. వెంకటేశ్వర గారు ఏమంటారో చూద్దాం ఈ విషయం గురించి. వెంకటేశ్వర గారు అగౌరవపరిచింది కూడా కదా, వీటి మీదనే కదా మనం మాట్లాడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమే ఉంది వాళ్ళ పార్టీ ఎలా ఉన్నది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే, ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నారా లేదా? ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. దీని వరకు మాత్రం మేము సోషల్ మీడియాలో ఎంత దూరమైన పోతాం, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం మాట్లాడతాం. కానీ ఈ గలీజ్ లో మాకు అవసరం లేదమ్మా, ఆ ఈవీఎం పార్టీ గురించి మాకు మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు పెద్దగా లేదు. వెంకటేశ్వర గారు ఏంటి ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు, మరి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడానికి పిఠాపురం జన సైనికులు, పౌరులు, ఓటర్లు వీళ్ళిద్దరు అంతే తప్ప ఇంకెవరూ లేరు. ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ విజయానికి నేనే దోహదపడ్డాను అంటే అది వాళ్ళ కర్మ అని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఆ రోజు నాగబాబు? వెంకటేశ్వర గారు ఓకే ఓకే, చిన్నప్పరెడ్డి గారు ఓకే, వెంకటేశ్వర గారు మీరు మాట్లాడండి, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఒకటేంటంటే ఇప్పుడు మన డిబేట్ లో వైఎస్ఆర్ పార్టీ గురించి ఎత్తవలసిన అవసరం. సరే, చిన్నప్పటి ఏదో ఇందాక ఆనంద్ గారు అన్నట్టు ఏమన్నా పోతే దాని గురించి ఏమైనా మాట్లాడామో సరే, అది అసలు వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరమో లేదు, వాళ్ళ గురించి ఎత్తాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాల పార్టీ నిలబెట్టామన్న కాంటెస్ట్ ని ఎప్పుడు కూడా కట్టని పేస్ట్ లాగా ఉండకూడదండి.
మనం ఒకటి మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడిన మొత్తం వినాలి. ఇది ఒక మాట తీసుకుంటే ఒక మాట తీసుకోవాల్సింది. కలిసి ఉండటం వల్ల, కూటమిగా ఏర్పడి ఎలక్షన్ లోకి వెళ్ళటం వల్ల మనము బలపడ్డాము. ఎట్ ద సేమ్ టైం 40 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని కూడా నిలబెట్టగలిగాము అనేది, కలిసి ఉంటే ఎట్లా లాభం ఉంటుంది అనే సందర్భంగా మాట్లాడిన అటువంటి అర్థాన్ని మనకి ఎవరు ఇచ్చినటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటే ఏం చెప్తాం, అర్థం చెప్పలేం కదా. నాకు కావాల్సిన విధంగా నేను అర్థం చేసుకుంటే చెప్తా. కలిసి ఉంటే కలస సుఖమని ఎట్లయితే సామెత ఉందో, కలిసి ఉన్నంత వల్ల, కూటమిగా వెళ్ళినంత వల్ల మనము కాకుండా అది కూడా వచ్చాము అనేది అర్థం చేసుకునే పద్ధతిలో అర్థం చేసుకుంటే అందరికి సమస్య ఏముండదు అక్కడ. అది సమస్య కాదు అసలు. కలిసి వెళ్ళటం వల్ల లాభం పొందాము వాడు కానీ మనం కానీ చెప్పడానికి ఆయన ప్రయత్నం చేసినటువంటి వరడ్ అది. ఆ వరడ్ని కట్ చేసి వాళ్ళు ఏదో అయిపోయారు, వీళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు నిలబెట్టారు అని ఎవరన్నా అనుకుంటే నేనేమంటానంటే అది పెద్ద నేను అనడానికి నేను కూడా బాధపడుతున్నాను, కానీ అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా వాళ్ళని. అంత చిన్నగా నేరోగా ఆలోచించే వాళ్ళ గురించి మేము ఎప్పుడు కూడా పాజిటివ్ గానే మాట్లాడుతున్నాం. అంతకు ముందు సందర్భంలో కూడా ఒకసారి గమనించండి, అంతకు ముందే ఆ పిఠాపురం సభ కంటే ముందు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడారు, ఈ కూటమి అనేది 15 సంవత్సరాలు ఉండాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని అంతగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటువంటి వ్యక్తి కించిపరిచే మాట్లాడతారు. అనుకున్నా ఒకసారి, ఇప్పుడు మేము కూర్చున్నప్పుడు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా కించిపరిచే మాట్లాడు వస్తాయా? నాకు చేసిన ఊసి ఇక్కడ రావట్లా. కించి ఎప్పుడు పలుస్తాం? మీకు నాకేమన్నా వైరం ఉంటే వైరం ఉన్నప్పుడు కించిపరిచే మాటలు వస్తాయి. ఇక్కడ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తూ మేము కలిసి ఉండాలి రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ఇంకా కలిసి వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటిషియన్ ఉండాలి అని పదే అసెంబ్లీ సాక్షిగా చెప్పి మీటింగ్ లో చెప్తూ ఉంటే ఇక్కడ లాగానే ఎంత కించపరచాలండి? అది కించపరచాలని ఎందుకు అనుకున్నది? వాళ్ళంతా అనుకునే వాళ్ళంతా ఏంటంటే చాలా చిన్న మైండ్ అది. నేను అంటున్నాను, ఎవరు విన్నవాళ్ళు ఎవరన్నా ఇబ్బందిగా పడతారేమో కానీ నేను ఆలోచన చాలా చిన్న మైండ్ అది. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఏ మాటనైనా ముందు నుంచి చూడాలి. ముందు ఏం జరిగిందో చూసి దాన్ని బట్టి అన్వయించుకుంటూ వస్తే ఏముండదు. అంతేగాని నాకు అవసరమైనంత వరకే తీసుకుని దీన్ని ఇష్యూ చేద్దామని పట్టించవలసింది. ఆ సందర్భంలో ఒకసారి అర్థం చేసుకోండి. అందరూ చెప్తారా, మళ్ళా చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని కూటమిని గౌరవించుకుంటూ వచ్చాను తప్పితే అసలు కూటమి పెట్టింది ఆయన కదండి. కూటమి ఏర్పడటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ మాట వెళ్ళడం కాదంటారా? ఈ తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారని మీరు అంటున్నారు, నేనైతే ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనుకోవట్లేదు. ఆ ఇబ్బంది పడుతున్నారని ఎవరు అనుకుంటున్నారో ఆ ఇబ్బంది పడాలనుకుంటున్నారు అర్థం చేసుకోవాలంటే. ఆ రోజున రాజమండ్రి వెళ్ళి ఆయన పలకరించి అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద వేరే రకమైన బావులుంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు జనసేన బీజేపీ వాళ్ళతో మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళతో మాట్లాడుకోకుండా తీసుకుంటే ఇవాళ వీళ్ళు అయిపోయిన తర్వాత ఏదో మాట్లాడి ఏదో కొంతమంది కుహానావాదులు ఉంటారండి. ఆ కుహానావాదులు మాట్లాడుతున్న మాటలు చెప్తే ఎక్కడా కూడా స్వచ్ఛంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళతో ఎవరు కూడా అపోహంలో అప్పటంలో సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో మనం ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రం గతంలో చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసం నుంచి మనం ఏ రకంగా గట్టెక్కాలని ఒక ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం కేబినెట్ నడుస్తుంది తప్పితే ఎక్కడ కూడా మేమేదో మేము తన్నుకుని కీసులాడుకుని సీట్ల కోసం ఇంకో దానికోసం చేసే సందర్భం లేదండి. అర్థం చేసుకోవాలి, వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, ఇంకోటి చెప్తాను, చిన్నపరెడ్డి ఏదో వచ్చేసింది మేము ప్రశ్నిస్తాము వీళ్ళ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు. ఆ మేనిఫెస్టోలో మేము పెట్టినవి ఏ రకంగా తీరుస్తామో చూడండి, వెయిట్ చేయండి. మీరు ఏది లేదు ఒక డిబేట్ పెట్టుకున్నావా? మీరు గతంలో మీ మేనిఫెస్టోలో ఎన్ని అమలుపరిచారో ఎన్ని అమలుపరచకుండా ఉన్నారో దాని మీద సపరేట్ డిబేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలేంటి, తెలుగుదేశం కూటమి హామీలేంటి, తెలుగుదేశం ఎంత మోసం చేసింది, ఎంత వెన్నుపోటు పడుతుందో ప్రజలకు చెప్తాం. దీనిలో డిబేట్ అడగండి, డిబేట్ మాట్లాడండి, ఖచ్చితంగా డిబేట్ లో పార్టిసిపేట్ చేద్దాం. డేట్ టైం ఫిక్స్ చేయమని అడుగుతా ఉన్నాం. కరెక్ట్ గా మాట్లాడేవు కూడా డిబేట్ కరెక్ట్ గా మాట్లాడేవు. డిబేట్ ప్రకారం ఖచ్చితంగా మీరు డేట్ టైం ఫిక్స్ చేయండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2,63,000 కోట్ల రూపాయలు ప్రజలకు డిబిటీ ద్వారా ఇచ్చే ఇచ్చినటువంటి 10,10,10,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఈ 1,10,000 కోట్ల రూపాయలు ఏమైనా కూడా ఖచ్చితంగా నిలదీస్తామంటావేంది? అడిగేస్తాం, అక్కడ వదిలిపెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం.
143 హామీలు ఇచ్చారు మీరు. సూపర్ సిక్స్ అని 143 హామీలు ఇచ్చారు. 143 హామీలు నెరవేర్చించారా? ఇచ్చినటువంటి తెచ్చినటువంటి చిన్నప్పటి గారు ప్రజలకు ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా జగమిగుతా ఉన్నారు. మాట్లాడదాం వెంకటేశ్వర గారు మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం వెంకటేశ్వర గారు మాట్లాడదాం. ఖచ్చితంగా దీనిపై డిబేట్ చేద్దాం, ఖచ్చితంగా దీని గురించి కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు జాయిన్ అయ్యారు. నమస్తే సత్యం గారు. సత్యం గారు, వర్మకి 1,20,000 మంది ఓటర్లు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అంటే అలా ఉన్నప్పుడు ఆయనకు ఆ మాత్రం కూడా మర్యాద ఇవ్వాలి కదా అని ఆయన అభిమానులు అంటున్నారు. బట్ ఇక్కడేమో అలాంటి విభేదాలు ఏమీ లేవు, మేమందరం కలిసికట్టుగానే ఉన్నామని అంటున్నారు. కలిసికట్టుగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు మాత్రమే కలిసికట్టుగా ఉంటే ఈ పార్టీ కార్యకర్తల్లో ఈ కలిసికట్టుతత్వం అనేది ఉండాలి కదా. మరి వీళ్ళెందుకు ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చెయ్యాలి కదా అనేది వాళ్ళ ఆవేదన. మేడం, మొట్టమొదట మోకా ఆనంద్ సాగర్ గారికి అభినందించాలి మేడం నేను. ఎందుకంటే తమ పార్టీ వర్మ గారు మా టీడీపీ పార్టీకి చెందినప్పటికీ బహుమాటం లేకుండా కేసులు ఎన్నికలు చేస్తున్న తప్పు, దానివల్ల కూటమి కొంచెం దెబ్బతినేటట్టు ఉంది. పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే వర్మ ఇట్లా చేయడం తప్పు అని చాలా పూర్తిగా చెప్పారు. తర్వాత మీరు ఎవరైనా అడిగేటప్పుడు కొద్దిగా తటపటాయించారు, చెప్పడానికి మోగపడ్డారు. కానీ అక్కడ ఉన్న నలుగురిలో కూడా మోక ఆనంద సాగర్ గారు చెప్పినట్టుగా ఈవెన్ గాది వెంకటేశ్వర గారు కూడా చెప్పలేకపోవడం చాలా దురదృష్టం. జనసేన పార్టీ అయ్యింది కూడా. ఇక్కడ వర్మ గారికి 1,20,000 ఓట్లు ఉన్నాయంటున్నారు కదా. 1,20,000 మంది ఓట్లు ఉంటే ఇవాళ ఎంతమంది వచ్చారండి? 100 మంది కూడా లేరు, అక్కడ 10 మంది కూడా లేరు. మరి 1,20,000 మంది ఓట్లు ఉంటే వర్మకి 2009లో ఎందుకు ఓడిపోయాడు? ఆయన 2019లో ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు టీడీపీ 1983లో ఒకసారి పిఠాపురంలో నెగ్గిందండి. తర్వాత 1994లో నెగ్గింది. ఈ రోజు 2 సంవత్సరాలు తప్పించి 83 ఈ రోజు వరకు 83లోని 94లో తప్పించి పిఠాపురంలో. కానీ పోస్ట్ అయితే త్యాగం చేశారు కదా వర్మ గారు, పోస్ట్ అయితే త్యాగం చేశారు. మేము గవర్నమెంట్ లోకి రాగానే నీకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామని కూడా చంద్రబాబు ఆ విషయం గురించి మాట్లాడారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ నిరసనలు అన్ని వ్యక్తమవుతున్నాయి? మేడం, ఒకలా చెప్పినవాడు ఆనంద సాగర్ గారు చెప్పినట్టుగా ఒక్కో నుంచి జనసేన త్యాగాలు చేసింది, మంగళగిరి నుంచి ఆయన జనసేన పార్టీ త్యాగం చేసింది, రాష్ట్రం 174 స్థానాల్లో కూడా జనసేన త్యాగం చేసింది. మరి జనసేన వాళ్ళు త్యాగాలు కదా, ఓన్లీ వర్మ గారి త్యాగాలేనా? మరి టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ధర్నా చేయాలి, టీడీపీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి. అర్థం చుట్టమే చూపించిందని పవన్ కళ్యాణ్ మీద వర్మ గారు ప్రతాపం చూపించడం ఏంటండి? ఎమ్మెల్సీకి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు చేయమనండి, లేదా లోకేష్ గారు ఇంటి ముందు చేయమనండి, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు చేయమనండి. రెండోది, వర్మ గారు ఏదో నాగబాబు గారికి పడతలేదు అంటున్నారు కదా. అసలు వర్మ గారు ఎవరిని ఆహ్వానించారు చెప్పండి? ఆ ఎంపీ అతని పేరు ఏం పేరు? ఉదయ్ శ్రీనివాస్ గారి మీద గొడవ, పోటీ చేయక ముందు నుంచి గొడవే. ఒన్నుపూడిలో గొడవ పెట్టాడు ఆయన. ఇది నాగబాబు గారు వెళ్ళక ముందు ఇది పిఠాపురాన్ని పేట, అది ఆ పేటలో తీసుకెళ్లి మురుగుళ్ళకి ఇప్పించారు. ఇదే పరిస్థితిలో తెలుగుదేశం ఎంపీ 154 మంది ఎంతమంది దగ్గర అన్ని చోట్ల జన సైనికులు ఫోటోలు తీసి పెట్టడం మొదలెడితే కూటమి ఏమవుతుందండి? వర్మ ఒక్కడే తెలివైనోడా? ఈ పరిస్థితి జనసేన వాళ్ళు చేయలేరా? అసలు ఏ రోజు వర్మని కలిసాడు? రెండోది, వర్మ పేరు లేదంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు పేరు లేరండి. ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా అధికారం ఉంటే అక్కడ సర్పంచ్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా, లేదు ఉప సర్పంచ్ అయినా, ఏదో కార్పొరేషన్ చైర్మన్ వేస్తారు, కానీ ఇన్ఛార్జీలు పేరు లేరు మేడం. రెండోది, అక్కడ వర్మ గారికి సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదని చెప్పాలి. ఇదిగో ఈ వ్యతిరేక స్లోగన్స్ నాకు సంబంధం లేదు స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదా టీడీపీ మాకు కానీ వర్మ గారికి కానీ సంబంధం లేదని చెప్పాలి. రాష్ట్రంలో అన్ని చోట్ల పెట్టి గొడవగా టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీలో వెళ్ళి నాగబాబు గారు వాళ్ళ తమ్ముడు ఆయన గారు పక్కన పెడదాం. ఆ కాన్స్టిట్యున్సీ ఉప ముఖ్యమంత్రి పార్టీ అధినేత కాన్స్టిట్యున్సీలో వర్మ గారు నాన్న లొల్లి చేస్తుంటే అక్కడ ఒలిపూళ్ళ కావచ్చు, ఒక పక్కన ఎంపీ గారికి ఎగ్నెస్ట్ గా స్టేట్మెంట్ చెప్తుంటే, ఒక పక్కన కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మురికాడలు ఎవరిదంటే అది మున్సిపల్ చైర్మన్. పవన్ కళ్యాణ్ కి ఫిక్స్డ్ నియోజకవర్గం అంటారా పిఠాపురం అనేది? ఫిక్స్డ్ నియోజకవర్గమా మేడం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్డ్ అయినా కాకపోయినా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు 2 సార్లు నెగ్గింది మేడం. దూరం ఒకేసారి నెగ్గాడు మేడం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఫిక్స్డ్ కాన్స్టిట్యున్సీ అవుతుంది. అది పొత్తున్నా లేకపోయినా ఫిక్స్డ్ అవుతుంది. ఉంటుంది లేదంటే తర్వాత వేరే డిబేట్ అండి. అది
అక్కడ ఇష్యూ ఇది కాదు. ఒక పార్టీ అధినేత ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గంలో ఒక వర్మ అనే వ్యక్తి నాను దొల్లి చేస్తుంటే సత్యం గారు ఇక్కడికి మరొక వర్షన్ ఏమని వినిపిస్తుందంటే ఆయనకు ఎమ్మెల్సీ పదవి గవర్నమెంట్ రాగానే ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబుకి ఇవ్వాలని ఉన్నా కూడా జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్కి కూడా ఇవ్వాలని లేదు కాబట్టి టీడీపీ నాయకులు ఇలాంటి నినాదాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అనేది టీడీపీ కార్యకర్తల ఆరోపణ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏమన్నారంటే మన పార్టీకి నెగ్గిన తర్వాత 33% వస్తే ప్రతి దాంట్లో వాటా అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా? 5%, 10% ఇస్తున్నారు. మరి ఎందుకు ఇవ్వడం లేదు? మరి పవన్ కళ్యాణ్ గారు కోరారు కదా. కాపులలో జనసేనలో ఉన్న కాపులకి 5%, 10% ఇస్తున్నారు, 90% తెలుగుదేశంలో ఉన్న కాపులకి ఇస్తున్నారు. మరి ఇక్కడ న్యాయం చేయట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్తే వర్మకి ఇచ్చేస్తారా? వర్మ అనే అతను తెలుగుదేశాన్ని రిజైన్ చేసి జనసేనలో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్ ఇంటి మీద ధర్నా చేయొచ్చు, నాకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని. నువ్వు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం ఫోటోలు పెట్టుకుని తెలుగుదేశం జెండాలు బట్టి నిరసనలు చేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద తెలుగుదేశం మీ పక్కన ఉన్న గురువు గారు యనమల రామకృష్ణ గారి మీద ధర్నాలు చేయాలి, లేదంటే నిరసన వ్యక్తం చేయాలి. కానీ నాగబాబు మీద మీకోసం త్యాగం చేశారు కదా, మీకోసం మేము త్యాగం చేశాం కాబట్టి మా నుంచి మీరు ఈ మాత్రం అడగలేరా అనేది వర్మ అభిమానుల కోరిక, వాళ్ళ ఆవేదన అదే. మరి మా గురించి మీరు అడగలేరా మీకోసం త్యాగం చేసినప్పుడు? ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోటీ చేసి జనసేన నాయకులు త్యాగం చేశారు. వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మంగళగిరిలో త్యాగం చేశారు, రాష్ట్రంలో 164 చోట్ల త్యాగం చేశారు, పక్కన ఉన్న తుల్లో త్యాగం చేశారు. ఒక్క సీటు ఒక కనీసం అది ఏంటంటారు దాన్ని, విలేజ్ లో ఏంటంటారు ఫీల్డ్ ఎస్టేట్, ఒక్క ఫీల్డ్ ఎస్టేట్ ఎన్నో రామకృష్ణ ఇచ్చాడు. మనకంటే రాష్ట్రంలో ఎక్కడైనా జనసేన పార్టీ ఒక పార్టీ చేసేవాళ్ళు ఒక పార్టీ ఇస్తున్నారా? రైట్ రైట్ కృష్ణాంజలి గారు 1 minute అండ్ ఆనంద్ గారు కూడా 1 minute మాట్లాడాలి. మీరేమంటారు? ఫైనల్ వర్డ్స్. ఇప్పుడు పిఠాపురంలో వర్మకు సంబంధించినటువంటి అంశంలో ఈ విధమైనటువంటి వాళ్ళ ప్రభావం, వాళ్ళ ప్రాతినిధ్యము, తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వర్మ బలాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించుకోవటం అనేది వాళ్ళకు కూడా ఇష్టం. నేను అనుకుంటాను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సంబంధం లేకుండా, ఆ విధమైనటువంటి గ్రీన్ సిగ్నల్ లేకుండా వర్మ గాని కార్యకర్తలు కానీ అసలు ఏ కార్యక్రమం చేసేదానికి అవకాశం లేదు. వాళ్ళకి తెలుసు, ముగ్గురు కలిసే ఉన్నారు 3 పార్టీలు. పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా తెలుసు కార్యకర్తలు. ఈ రోజు రాజకీయం అన్న తర్వాత కింది స్థాయి కార్యకర్తలు కూడా అన్ని తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు కలిసి ఉన్నారు 3 పార్టీలు ప్రభుత్వంలో. రేపొద్దున ఏ పార్టీకి ఆ పార్టీ విడిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి తెలుగుదేశం బలం తెలుగుదేశానికి ఉండాలి కదా, వర్మ బలం వర్మకు ఉండాల్సిందే, తెలుగుదేశం బలం తెలుగుదేశానికి ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు అక్షర సత్యం గారు? ఆ వర్మకి ఏముంది, తెలుగుదేశానికి ఏముంది, అక్కడ అన్నిసార్లు ఓడిపోయారు, ఇన్నిసార్లు ఓడిపోయారు. ఇంతకుముందు ఏమైనా గెలిచిద్దా? ఇప్పుడు ఇదే ఈ విధమైనటువంటి ఎవరు కూడా ఉంటుందండి. ఇప్పుడు అక్షర సత్యం గారు ఏం జనసేన కాదు, కానీ ఆయనకే అలాంటిది ఉంటే ఇక జనసేన వాళ్ళకి ఎంత ఉంటుంది? ఇప్పుడు వర్మకి ఎంత ఉండొచ్చు? వర్మ నా నియోజకవర్గం, నా బలము, నా ప్రభావం కోల్పోయే విధంగా చేస్తుందేమో వీళ్ళు జనసేన పార్టీ అని కూడా ఎందుకు అనుకోరు? ఖచ్చితంగా అనుకుంటారు. అధినాయకత్వం కూడా మీ పని మీరు చేయండి. వాళ్ళే తెలిసి తెలుగుదేశం జనసేన వాళ్ళే కొట్టుకోవాలి, అక్కడ తిట్టుకోలేదు. ఇద్దరు కార్యకర్తలు ఎవరు జెండా ఎవరు నినాదం వాళ్ళు ఇచ్చుకుంటారు. అంతేగా దాంట్లో నేనది సీఎం తెలుగుదేశం ఎమ్మెల్యే, తెలుగుదేశం సీఎంఏ ఇద్దరు ఈ రోజున ఎడమొఖం పొడమొఖంగా ఉంటే అదే పెద్ద సమస్య కానప్పుడు అక్కడ కార్యకర్తలు ఇద్దరు ఎవరి నినాదాలు వాళ్ళు ఇచ్చుకున్నామని ఏమయ్యేటువంటి అంశం కాదు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం నాకు తెలిసి చిన్నప్పరెడ్డి గారు గమనించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గమనిస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈ విధమైనటువంటి రాజకీయంతో డైవర్ట్ చేసేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. మీరు ప్రజా సమస్యల మీద ఈ చర్చ పెట్టాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి అంటే మీరు ప్రతిపక్షం అని కోరుకోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యల మీద పోట్లాడినప్పుడు అప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఎజెండా అనేటువంటి ప్రజల్లో చర్చకు వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చర్చల్లో లేదు, వాటి గురించి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా తెలుగుదేశంలోనూ జనసేనలోనూ బీజేపీలోనూ అంతర్గతంగా ఉండే చిన్న చిన్న సమస్యలు ఇవి రేపొద్దున టీ కప్పులతో పనులు కూడా సరి చేసుకుంటారు. కానీ అత్యధికంగా నష్టపోయేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని వాళ్ళు ప్రజల్లోకి వస్తేనే వాళ్ళకి కనీసమైనటువంటి మనుగడ ఉంటుందని మాత్రం నేను చెప్తాను.
రైట్. ఆనంద్ సాగర్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు పార్టీ కార్యకర్తలకు? ఎందుకంటే మీలో అందరు బాగానే ఉన్నారు కానీ పార్టీ కార్యకర్తల్లో మాత్రమే ఈ నిరసనలు అనేవి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? నిజంగా అసలు మీద విభేదాలు ఉన్నాయా, కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇలా చేస్తున్నారా? అండ్ ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదనేది కూడా ప్రధాన ఆరోపణ వర్మ అభిమానులది. మీకు 2 మాటలు చెప్తాను మేడం. చెప్పండి. కురుక్షేత్ర యుద్ధంలో విజయుడు రథి, గోవిందుడు సారథి, ఉభయులు నరనారాయణులు. ఇక్కడ రథి పవన్ కళ్యాణ్ అయితే సారథి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళిద్దరూ కృష్ణార్జున్, మా కృష్ణార్జునరావు గారి పేరులాగా, కృష్ణాంజనేయులు గారి పేరులాగా. కాబట్టి జనసేన మాకు అండ, తెలుగుదేశం పార్టీ జనసేనకు కైదండ. అందుకే ప్రజలు మాకు మెడలో వేశారు పూలదండ ఇచ్చారు, అఖండ మెజారిటీ గెలిపించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం అర్థం చేసుకున్నారు. ఎక్కడో అడపా చిన్న ఒక చోట్ల చిన్న సంఘటనలు జరుగుతున్నాయి, తలెత్తుతున్నా అవన్నీ త్వరలో సద్దుమణిగిపోతాయి. పెద్దగా సీరియస్ గా తీసుకోవాలని పని లేదు. ఎందుకంటే కార్యకర్తలు కూడా సంయమనం పాటిస్తేనే మీ నాయకుడికి. ఆనంద్ గారు, మనం అనుకుంటాను ఒక 1 year బ్యాక్ అనుకుంటాను మనం ఇదే విషయం గురించి వర్మ టికెట్ కేటాయించే విషయంలో, అంటే వర్మ నుంచి తీసుకునే విషయంలో కూడా మనం సేమ్ 1 year బ్యాక్ ఇదే విషయం మాట్లాడాము. చిన్న విభేదాలు తలెత్తుతాయి, అవన్నీ సర్దుకుంటాయి అని. సో ఆ రోజు తలెత్తాయి, ఈ రోజు తలెత్తుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. రేపు కూడా మనం ఇలాగే మాట్లాడుకుంటామా ఏంటి? ఓకే, రేపు కూడా ఇదే చెప్తారా మీరు? కుటుంబం మేడం, ఇది కుటుంబం, ఇది ఉమ్మడి కుటుంబం. రావా చిన్న రావా చెప్పండి, మీ ఇంట్లో చిన్న బల ప్రదర్శన ఎందుకు? ఈ బల ప్రదర్శన ఎందుకు? ఎవరికి వాళ్ళు జెండాలు పట్టుకొని మాది అని అంటున్నారు, జై జై అంటారు. ఎవరి దగ్గర ఎవరు బల ప్రదర్శన చేస్తున్నారు? మా ఇంట్లో, మా కూటమిలో మీరే కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోవటం లేదు, కొట్లాడుకోవడం చిన్న అవగాహన లోపం. అదొక చిన్న పొర, ఉల్లి పొర లాంటి పొర. దాన్ని పెద్దగా మనం చూడాలని పని లేదు. రైట్ అంటే డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సాగర్ గారికి, అలాగే వెంకటేశ్వరరావు గారికి చిన్న